TSSPDCL ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ మనం ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి. టీజీ కాదు, TSSPDCL అని సెర్చ్ చేయండి. కింద మనకి మన టీజీఎస్ ఇచ్చినా సరే కింద TSSPDCL అని డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ డిస్ప్లే అవుతుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత కింద మనకి ఓపెన్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మనకు యాప్ లాంచ్ అవుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన బిల్లులో యూనిక్ సర్వీస్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ ఫీల్డ్లో ఆ యూనిక్ సర్వీస్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా మన నేము ఇక్కడ ఎంటర్ చేయాలి. మన రిజిస్టర్ మొబైల్ నెంబరు ఆర్ మన నెంబరు అక్కడ ఇచ్చి గెట్ ఓటీపీ అంటే మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కింద ఫీల్డ్లో యాడ్ చేసి రిజిస్టర్ అంటే మనము సక్సెస్ఫుల్గా ఈ యాప్లోకి రిజిస్టర్ అవుతాము. సర్వీస్ నెంబరు ఎవరిదైనా సరే ఇచ్చుకుని మనము దీంట్లో రిజిస్టర్ అయిపోవచ్చు. నో ప్రాబ్లం. వాళ్ళకి కావాల్సింది బిల్లు కట్టడమే. ఇది రిజిస్టర్ మొబైల్ నెంబరా కాదా అనేది చెక్ చేయరు వాళ్ళు. బట్ మనము బిల్లు పే చేయాలంటే ఒక యూనిక్ సర్వీస్ నెంబర్ ఉండాలి అండ్ మనకు ఒక మొబైల్ నెంబర్ ఉండాలి. అవి రెండు ఉంటే మనము బిల్లుని ఆన్లైన్లో పే చేసేయచ్చు. సర్వీస్ నెంబర్ ఇస్తున్నాను. నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ మొబైల్ నెంబర్. ఇది రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయినా అవ్వచ్చు, లేకపోతే మన ఎవరి నెంబర్ అయినా ఇక్కడ అవ్వచ్చు. బట్ ఓటీపీ వస్తుంది కాబట్టి ఇక్కడ రిజిస్టర్ నెంబర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. సో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సబ్మిట్ చేస్తే ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం రిజిస్టర్ అయిపోయాము. రిజిస్టర్ అయిన తర్వాత టాప్లో లెఫ్ట్ సైడ్ మనకు పే బిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది ప్రెస్ చేసి మనం బిల్ పే చేయొచ్చు. లేకపోతే మనం అంతకుముందు మనం బిల్ ఏదైనా కట్టుంటే ఆ బిల్ హిస్టరీ చూడాలంటే బిల్ హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పే బిల్లో క్లిక్ చేస్తున్నాను. పే బిల్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన నేము, మన యూఎస్ఎన్ నెంబరు, మన అడ్రస్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఇవన్నీ కరెక్టా కాదా అని చెక్ చేసుకొని నెక్స్ట్ రైట్ సైడ్ యారో ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. పేమెంట్ స్టేటస్ అని చెప్తుంది. సో దాంట్లో ఏంటంటే నో ఏరియాస్ టు పే అంటుంది. అంటే మనకి డ్యూస్ ఏమీ లేవు, అప్ టు డేటెడ్గా పే చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ పేమెంట్. సో నెక్స్ట్ మంత్ బిల్ వచ్చే లోపల మనం కొంత అమౌంట్ పే చేయొచ్చు. సో మీకు చూపించాలి కాబట్టి నేను కొంత అమౌంట్ 100 రూపీస్ పే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఓకే అనే బటన్ ప్రెస్ చేయండి. అగైన్ ఇక్కడ మనకి సర్వీస్ నెంబరు, నేము, అడ్రస్, మొబైల్ నెంబర్ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ కింద ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఎందుకంటే మనం మనీ పే చేసిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. సో దానికోసమని ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అడ్వాన్స్ అమౌంట్ ఎంత పే చేద్దాం అనుకుంటున్నామో ఆ అమౌంట్ కింద ఇవ్వండి. ఇచ్చి ప్రొసీడ్ టు పే అనే బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పేమెంట్ గేట్వేస్ అని చూపిస్తుంది. ఫస్ట్ పే విత్ టీ వ్యాలెట్, సెకండ్ది బిల్డర్స్, థర్డ్ వన్ పేటిఎం. సో నేను పేటిఎం సెలెక్ట్ చేసుకుంటాను. సో పేటిఎంని క్లిక్ చేశాను. ఇక్కడ పేటిఎం ద్వారా పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి పేటిఎం మొబైల్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి ప్రొసీడ్ సెక్యూర్లీ అనే బటన్ని ప్రెస్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ మనం వన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. కాబట్టి మనకి పేటీఎం నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఉన్న లింక్ని డైరెక్ట్గా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పేటీఎం ఓపెన్ అవుతుంది. అక్కడ మెసేజ్ డిస్ప్లే అవుతుంది మనకి. ఆ మెసేజ్ డైరెక్ట్గా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి ప్రొసీడ్ సెక్యూర్లీ అన్న బటన్ ప్రెస్ చేయండి. ప్రొసీడ్ అన్న బటన్ ప్రెస్ చేయండి. పేటీఎంలో ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మనం ప్రొసీడ్ టు పే అనే బటన్ ప్రెస్ చేయండి. పేటీఎంలో మన ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము TSSPDCL యాప్లోకి వెళ్ళి మన ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేద్దాం. TSSPDCL యాప్లో కూడా మన ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు అప్డేట్ అయిపోయింది ఇమీడియట్గా. మీరు కూడా మీ ఎలక్ట్రిసిటీ బిల్ని TSSPDCL యాప్ ఉపయోగించి సక్సెస్ఫుల్గా పేమెంట్ చేయవచ్చు.